ఇక తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఇక ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇక నేటి నుంచి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కైతే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అయితే వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం టీడీపీ జెండాలను ఎగురవేసి ఆ తర్వాత మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పార్టీ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన దివంగత ఎన్టీ రామారావు స్థాపించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో పాటు పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలవడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇక తన 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ 5 సార్లు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అలాగే రాష్ట్రంలో అత్యంత విజయవంతమైన పొలిటికల్ పార్టీగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో పాలన కొనసాగిస్తుంది కూడా ఈ పార్టీ. రైట్గా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ భవన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నట్టుగా తెలుస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, నేడు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి హైదరాబాద్ కార్యాలయంలో కూడా టీడీపీ జెండా ఎగురవేసి అక్కడ మీట్ అవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. తెలుగుదేశం ఆవిర్భావ సభకు సంబంధించి అందరూ రాష్ట్రం, అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఆవిర్భావ సభని నిర్వహించుకుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు నిర్మించినటువంటి పార్టీ 1982లో ఇప్పుడు 43 సంవత్సరాల పార్టీ అవుతుంది. ఇప్పటికీ 5 సార్లు అధికారంలోకి వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే తెలంగాణ, ఎందుకంటే ఎన్టీఆర్ భవన్ అనేది హైదరాబాద్ లో పుట్టింది కాబట్టి మొదటగా ఆ పార్టీ అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలన్నీ సాగాయి కాబట్టి ఎన్టీఆర్ భవన్ గా ఆ పేరు బాంచినటువంటి అక్కడ హైదరాబాద్ కార్యాలయంలో అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఆ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడానికి అయితే సిద్ధం అవుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి అంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే మొట్టమొదటిసారిగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 3 పర్యాలు, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2 పర్యాలు టీడీపీ అధికారంలో ఉందని చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా చేశారు చంద్రబాబు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ ఇక్కడికి అధికారంలో వచ్చింది. అప్పుడు కూడా కూటమి కలిసి అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ 2019లో ఓటమి చవి చూసిన తర్వాత మళ్ళీ 2024లో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ సంబంధించి కార్యక్రమాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ వస్తారని కూడా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ భవన్ కూడా చేరుకుని యొక్క పార్టీ జెండాను ఎగరవేసి పార్టీకి ఒక స్ఫూర్తిదాయకంగా మరి తెలంగాణలో కూడా ఆ పార్టీని బలోపేతం చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా కూడా చంద్రబాబు అయితే కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఏపీలో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అందరూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించుకోవడానికి అయితే సంసిద్ధం అవుతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే విధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులైతే తిరుగుతోంది.
అయితే ఈ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు 6000 శ్రవణ్ రావుకైతే ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నేడు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది. నోటీసుతో ప్రతిని హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. అయితే గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కి అయితే అక్కడి నుంచి ఇక అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈ నెల జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం అయితే లభించింది. ఇక పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల గడువు విధిస్తూ తమ వద్దకు విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్ రావు విచారణకు వస్తారా రారా అనే అంశంపైనైతే ఉత్కంఠ నెలకొంది. రెడ్డిగా నేడు విచారణకు హాజరు కావాలని శ్రవణ్ రావుకైతే నోటీసులు అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, మమత, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A6 గా ఉన్న ఓ మీడియా సంస్థ MD శ్రవణ్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ అధికారులు ఆయన నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నోటీసుల్లో ఇవాళ పంజాగుట్ట PS లో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అదేవిధంగా నోటీసులకు సంబంధించిన మరో కాపీని కూడా అధికారులు ఈ నెల 26న హైదరాబాద్ లోని ఆయన కుటుంబ సభ్యులు కూడా అందజేయడం జరిగింది. అయితే గతేడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపైన కేసు నమోదైన విషయం తెలియగానే శ్రవణ్ రావు ముందు లండన్ కు వెళ్ళిపోయారు. సిట్ అధికారులకు కూడా దొరకకుండా ఆయన అక్కడికి నుండి నేరుగా అమెరికా చేరుకున్నారు. దీంతో ఆయనకు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిట్ అధికారులు సర్వ ప్రయత్నాలు చేశారు. దానికి CBI కూడా ఇంటర్పోల్ సహకారంతో అమెరికాలో ఉన్న శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేసులో తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు సవాల్ చేస్తూ ఇటీవలే శ్రవణ్ రావు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టారు. ప్రస్తుతం అయితే ధర్మాసనం అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదేవిధంగా విచారణ పూర్తిగా సహకరించాలంటూ నిందితుడు శ్రవణ్ రావు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరవుతారా లేక డుమ్మా కొడతారా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఈ పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు మాత్రం కీలక పరిణామాలు చాలా తీవ్రతరం చేరున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఆయన వస్తారా రారని కూడా వేచి చూస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నాయకుడిపైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మూకుమ్మడిగా 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు కొంగారెడ్డిపల్లిలో మురళీరెడ్డి ఇంటిపైన దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. అయితే ఈ మేరకు గాంధీ సర్కిల్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అరాచకం డౌన్ డౌన్ అంటూ తాగుబోతు అరాచకం డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వారికి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ టైంకి నేను కాల్ కొడతా వేస్ట్ గా కొట్టను కదా, ఏదో ఎమర్జెన్సీ జరిగిపోయిందని. ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాష్టీకం, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు చేస్తున్న దాడులు, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గారు. ఈ రోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ రోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఓసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట, ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే 307 కేసు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ సీసీ కెమెరా ఫుటేజెస్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలా. అరెస్టు చేసే
ఇక చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ నాయకుడి పైన గుర్తు తెలియని దుండగులైతే దాడి చేశారు. ఇక మూకుమ్మడిగా 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది, ఎవరు ఆ 30 మంది, ఏంటి అసలు డీటెయిల్స్? మమతా చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డి ఇంటిపై గుర్తు తెలియని దండుకులు దాడి చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి కూడా చోటు చేసుకుంది. 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు కొంగారెడ్డిపల్లిలో గల మురళీరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం తీవ్రంగా కూడా దాడి చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తల నాయకులు కూడా అక్కడికి భారీగా కూడా చేరుకున్నారు. స్థలానికి కూడా చేరుకుని చిత్తూరు ఇన్ఛార్జ్ బాధ్యతను కూడా ప్రారంభించారు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ఉన్న వంటన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కూడా ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అరాచకం డౌన్ అంటూ కూడా తాగుబోతుల అరాచకం డౌన్ అంటూ నివాదం కూడా చేశారు. ఇది చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వైసీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకుని కూడా ధర్నా కూడా చేపట్టారు. అయితే ఎమ్మెల్యే అరాచకాలు ఆపాలంటూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి గాంధీ విగ్రహం వద్ద చేరుకుని ధర్నా కూడా చేపట్టారు. అయితే సంఘటన స్థలానికి భారీగా కూడా పోలీసులు చేరుకున్నారు. అయితే డిఎస్పీ కూడా అక్కడికి చేరుకుని కూడా వాళ్ళ కూడా అరికట్టారు. అయితే తగిన న్యాయం చేస్తానని విజయానందరెడ్డికి చెప్పడంతో వాళ్ళు వినిపించుకోవడం. అయితే మాకు వాళ్ళు అరెస్ట్ చేస్తేనే ధర్నా కూడా విరమించుకుంటామని కూడా చెప్తా ఉంటాం. అక్కడ లాండ్ ఆర్డర్ కూడా విషయం అవుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ కూడా భారీగా కూడా అక్కడ జామ్ అయిపోయిందని కూడా విజయానందరెడ్డి వివరించి వాళ్ళకి ధర్నా కూడా ఉన్నదైతే వాళ్ళ రేపు తెల్లారి లోపల అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ కూడా భారీ ధర్నా కూడా చేపడతామని డిఎస్పీ కూడా వారితో చెప్పడంతో వాళ్ళకి ధర్నా కూడా వివరించుకున్నారు. అయితే మొత్తం మీద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే బాధ్యతడు పోలీసులు 108 ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేపుతున్నారు. మమత రైట్, అంటే ఎమ్మెల్యే డౌన్ టౌన్ అంటూ కూడా వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఆయన ఏమైనా స్పందించడం జరిగిందా దీనికి సంబంధించి? కొన్ని రోజుల నుంచి చూస్తుంటే వైసీపీ కూడా దాడులు కూడా చేపడుతున్నారు. మొత్తం టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేనే చేపడుతున్నారు. చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా కొన్ని రోజుల ముందు కూడా చెబుతున్నారు. అయితే మొత్తం మీద అర్ధరాత్రి కూడా ఎమ్మెల్యేనే కొందరు వ్యక్తులు కూడా తాగిచ్చి ఇలాగా నాయకుడి మీద కూడా ఉసుగొల్పు పంపించారని కూడా విజయానందరెడ్డి కూడా చెప్తున్నట్టు మనకు సమాచారం. అయితే మొత్తం మీద డిఎస్పీ కూడా అతను వివరించారు. అతను ఎవరెవరి పేర్లను కూడా రహస్యంగా పెట్టారు. అయితే బయట రావడం లేదు. అయితే ఈ రోజు వాళ్ళు అరెస్ట్ చేయకపోతే భారీగా కూడా ఎస్పీ క్యాంప్ ధర్నా కూడా చేపడతామని కూడా విజయానందరెడ్డి డిఎస్పీ కూడా తెలిపారు. మమత, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి దానికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు కూడా అక్కడికి చేరుకుని కూడా అతను కూడా 108 ద్వారా హాస్పిటల్ కూడా తరలించారు. అతని చికిత్స కూడా ప్రభుత్వ ఆసుపత్రి చిత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అతనికి చికిత్స కూడా చేపడుతున్నారు. అయితే విజయానందరెడ్డి అక్కడ కూడా చేరుకున్నారు. అతను ఏ విధంగా లేకుండా డాక్టర్లతో మాట్లాడి తగినంత చికిత్స చేయించాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఎస్పీని కూడా విజయానందరెడ్డి కలుస్తారని కూడా సమాచారం ఉంది. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయకపోతే కూడా మేము పెద్ద భారీగా ధర్నా కూడా చేపడతామని కూడా సమాచారం ఉంది. అయితే ఈ రోజు ఎస్పీని కూడా కలిసే సమాచారం కూడా మనకు అందుతుంది. మమత, రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎంతమంది చుట్టుపక్కల అంటే ఒక ఫ్లోర్ 5 ఫ్యామిలీలు ఉంటారు కదా. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 85% జనాభాకు సన్న బియ్యం అందనుందని ఆయన చెప్పుకొచ్చారు. బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి ఇతర సరుకులు కూడా ఇస్తామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలాగా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఎంతమందికి కావాలన్నా అర్హతను బట్టి ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా దిస్ ఇస్ కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం. అయితే మేము అబ్జర్వేషన్ ఏంటంటే 80 నుంచి 90% ఈ కోర్స్ గ్రెయిన్స్ ఈ దొడ్డు బియ్యం ప్రజలు కన్స్యూమ్ చేయడం లేదు. ఇవి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా డీలర్ల నుంచి కొన్ని చోట్ల, అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఇది బ్లాక్ లో అమ్మేసుకోవడం. ఉదాహరణకి మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే 40 రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఉచితంగా ఇచ్చే ఈ కోర్స్ గ్రెయిన్స్ ఈ దొడ్డు బియ్యము, ది బెనిఫిషరీస్ ఆర్ నాట్ కన్స్యూమింగ్ దెమ్ ఎ మెజారిటీ అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. ఇది అంటే కన్స్యూమ్ చేయకపోవడం, అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కావడం, అదే విధంగా ఒక ఇల్లీగల్ వ్యాపారానికి మరి ఇట్ బికేమ్ ద ఫౌండేషన్. ఈ యొక్క సిస్టమ్ నుంచి మార్చడానికి నిజంగా సరే మనం తెలంగాణ రాష్ట్రంలో పేదలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి నిజమైన ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు
అదే విధంగా కేబినెట్ మంత్రులను చర్చించి ఈ మొత్తం సిస్టమ్ మార్చేసి 30 తారీఖున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఇది సుమారు 80 నుంచి 84% జనాభా. తెలంగాణలో ఉన్న 80 to 84% ఆఫ్ ద పాపులేషన్ విల్ రిసీవ్ ఫ్రీ ఫైన్ రైస్. మరి దీనికి అనేక అడుగులుగా మేము ముందుకు వచ్చాం. ముందుగా ముఖ్యమంత్రి గారు సన్న వడ్లు కొనుగోలుకి 500 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి, దొడ్డు రకాలకి ఎంఎస్పి సుమారు 2300 రూపాయలు ఇస్తే దానికి 500 రూపాయలు అదనంగా. ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఇప్పటి వరకు 50 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీ శ్రేణుల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. అలాగే వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టారని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారని తెలియజేశారు. పార్టీకి ఎల్లప్పుడూ కూడా వెన్నుముకలాగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అని జగన్ రాసుకొచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ తుపాకీ ప్రదర్శన చేసి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఓ గుంపు యువకులు ఓపెన్ టాప్ జీప్లో వేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేయడం, రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి ఆకతాయితనాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా జీప్ డాష్ బోర్డు మీద కూడా తుపాకీ ఉంచి హల్చల్ చేయడంతో పాటు అందులోని ఒక యువకుడు తన చేతిలో తుపాకీ పట్టుకుని గాల్లోకి చూపిస్తూ సంచలనం సృష్టించాడు. ఇక దీంతో ఈ ఘటనకి సంబంధించిన వీడియోను యువకులే స్వయంగా చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను గమనించిన బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బెంగళూరులో భార్యను హత్య చేసి సూట్ కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరిని హత్య చేసినట్లు భర్త రాకేష్ కడేకర్ తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాకేష్ తనకు ఫోన్ చేసి గౌరీతో తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు. అందువల్లే తాను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి కూడా చెప్పానన్నారు. గౌరీ మామ అయిన రాజేంద్ర ఆమెకు దూకుడు మనస్తత్వం ఉందని రాకేష్ అమ్మమ్మపై కూడా దాడి చేసినట్లుగా వెల్లడించారు. ఉద్యోగరీత్యా మహారాష్ట్ర నుంచి బెంగళూరుకి మారిన ఈ జంట తరచూ గొడవ పడేవారని ఇరుగు పొరుగు వారు కూడా చెప్తున్నారు. గౌరీ రాకేష్పై పలు సందర్భాల్లో చేయి చేసుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 26న మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గౌరీ మొదట రాకేష్పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రతీకారంతో రాకేష్ గౌరీని అనేకసార్లు పొడిచి హత్య చేశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయాడు. ఇదిలా ఉంటే ఈ కేసులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సీనియర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్గా రాకేష్ పనిచేస్తున్నాడు. గౌరీకి ఉద్యోగం లేదు. మహారాష్ట్ర నుంచి బెంగళూరుకి మకాం మార్చిన తర్వాత నగరంలోని దొడ్డ కమ్మనహల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తరచూ రాకేష్తో గొడవ పడుతూ ఉండటంతో విసిగిపోయి హత్య చేసినట్లు తెలుస్తోంది. మార్చి 26న
హత్య జరిగిన తర్వాత పారిపోవడానికి ముందు రాకేష్ రాత్రంతా గౌరీ మృతదేహం వద్దే కూర్చొని ఆమెతో రాకేష్ మాట్లాడినట్లు తెలిసిందే. ఈ ఘటన తర్వాత పూణే పారిపోయి అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాకేష్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులు బెంగళూరుకి తీసుకురానున్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వీలైనంత వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు తగ్గించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫారసును లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించడం కొంతకాలంగా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ప్రతిరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు 4000, శ్రీవాణి 1500 దాతలు, అదేవిధంగా వర్చువల్ ఎస్ఈడీల కింద 5000 వరకు దర్శనం టికెట్లనైతే ఇస్తున్నారు. ఇక దీంతో సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక అధికారులు చిన్న చిన్న ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసులు లేఖలపైన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయనున్నట్లుగా సమాచారం. ఇక స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది.